కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మాజీ ఎంపీపీ ముదాం సాయిలకు అంబేద్కర్ జయంతి రోజున ఫ్లెక్సీ విషయంలో గొడవ జరగడంతో ఆయనను అరెస్టు చేయడం జరిగింది. నా కార్యకర్తకు అవమానం జరిగిందని ఓదార్చడానికి వస్తున్న కేటీఆర్. జై భీమ్. ఏప్రిల్ 14వ తారీఖు రోజు అంబేద్కర్ జయంతి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ రోజు ఇవాళ అంబేద్కర్ బీసీలు ఇవాళ బీసీలు కావచ్చు, బడుగు బలగిన వర్గాల ఆశాజ్యోతి బాబా అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు అయితే ప్రతి సంవత్సరం మేము అంబేద్కర్ జయంతి లింగంపేటలో ఘనంగా జరుపుకుంటాం అన్ని కులాల వారం. అదే సందర్భంగా ఏమైతే ఉన్నదో ఆ రోజు ఫ్లెక్సీలు జయంతి ఉత్సవాలు కాబట్టి అంబేద్కర్ గారిది ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ అందరం వేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఆల్ పార్టీస్ మేము వేసుకుంటే ఏం జరిగిందంటే ఆ రోజు అంబేద్కర్ జయంతి రోజు మా ఫ్లెక్స్ ఏదైతే మేము ఉన్నామో ఫోటో మా ఫ్లెక్స్ పోలీసు వాళ్ళు తీస్తామని సెక్రటరీ గారు అడ్డుకోవడం జరిగింది. ఆ సెక్రటరీ అడ్డుకుంటే ఎందుకు అడ్డుకుంటావు సార్, మేము జెండా ఎక్కిస్తామంటే ఆ జెండాకు నువ్వు ఫస్ట్ ఫ్లెక్సీలు తీసినాక జెండా ఎక్కించామని ఇలా సెక్రటరీ గారు, సిఐ గారు, లింగంపేట ఎస్ఐ, ఏఎస్ఐ, ఇక ఎల్లారెడ్డి ఎస్ఐ ఇట్లా అందరూ అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు ఏప్రిల్ 14వ తారీఖు నాడు మా ఫ్లెక్సీలను తీసుకుపోయి మున్సిపల్ గ్రామ పంచాయతీ వాళ్ళు ట్రాక్టర్లో వేసుకోవడం జరిగింది. మా వాళ్ళు అందరు పరిశీలించారు, సార్ ఇవాళ 50 మీటర్ల దూరంలో ఉండాలంటున్నావు, ఆ 50 మీటర్ల దూరం మరి అధికార పార్టీ వాళ్ళు ఉన్నాయి అవి తీసేయంటే నువ్వు నాకు కానూని నేర్పుతావరా, పాతగా అదే తీసుకొచ్చి పెడతా, నేను ఏం చేసుకుంటారో ఏం చెప్తారా అంటే, సార్ అట్లా మాట్లాడక సార్, మంచి మాట్లాడతారా ఫాదర్ అని చూడటానికి బూతు మాటలు తిరిగితే నేను సార్ ఇప్పుడిప్పుడే మేము బడిగిన మన రోడ్డు మీదకి వస్తున్నాం, అంబేద్కర్ జయంతి జరుపుకుంటాం, మీరు అట్లా మాట్లాడకండి సార్, నువ్వేం చేస్తారా నువ్వేం బిక్తారు అని సిఏ గారు మీకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అమ్మనా బూతులు ఇటుక రోడ్డు కాల్ చేయరా, మీరు ఇటుక దెంగేరా అని బూతు మాటలు తిడితే అట్లా చేయొద్దు సార్ అని చెప్తే, ఏం బిక్కుంటారు ధర్నా చేసుకుంటారా చేసుకోరా అంటే మేము ఆడ రోడ్డు మీద ధర్నా క్షేమాపణ చెప్పాలి సిఏ గారు అని మేము మాట్లాడినాం. సిఏ గారు తప్ప ఒక మాట మాట్లాడి అందరు ఎస్ఐలు అందరిని పిలిపించుకొని మాకు లేస్తావు లేవా అని అనగానే మా వాళ్ళు అందరూ దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరు నాయకులు కూర్చోడం రోడ్డు మీద జరిగింది. నన్ను పట్టుకుంటే ఆయన నడుము వెనుక పట్టుకొని మీకు లేపి బెల్ట్ తీసేయడం జరిగింది. ఆ బెల్ట్తో సహా పైన చెప్పేస్తే సార్ ఇజ్జ పోతుంది టవల్ కట్టుకుని ఇజ్జత్ పోవాలనుకుంటా నా గల్లా పట్టుకొని అంబేద్కర్ స్టాచ్యూ ఇట్లా గుద్ది నన్ను జీబులో వేసుకుని అర్ధం నగ్నంగా నన్ను నారాయణపేట పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. అదేవిధంగా మా దళిత సంఘాలు నేను తీసుకుపోయేటప్పుడు అందరూ అడ్డుకొని అందరూ ఇవాళ దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, అందరూ ఇవాళ రెడ్డిలో కావచ్చు, అందరూ కూడా ఒక 2-3 వేల మంది నా కోసం ధర్నా చేయడం జరిగింది. ఆల్ పార్టీస్ అందరూ వచ్చి దాంట్లో కూడా మా మాజీ ఎమ్మెల్యే సురేంద్రన్న గారు రావడం జరిగింది. నన్ను ముదాం సాయిలు ఏం తప్పు చేసిండు అని ఉద్దేశంతో ఆయన వదిలిపెట్టేదాకా నేను వదిలిపెట్టాము. ఇవాళ అంబేద్కర్ జయంతి ఇవాళ జెండా ఎక్కియకుండా చేయడంతో ఒక 4-5 గంటలు ధర్నా చేయడం జరిగింది. ధర్నాతోటి పోలీసు వాళ్ళు నన్ను తీసుకొచ్చి అడిగి చెప్పడం జరిగింది. తీసుకొచ్చినాక నేను ఆడికి వచ్చిన తర్వాత సురేందర్ అన్న బిస్మిస్కుని కూర్చున్నాడు, ముదాం సాయిల్ని వదిలిపెట్టాలి, తీసుకొచ్చి ఇలా జెండా కార్యక్రమం చేయాలని. అప్పుడు సాయంత్రం 4 తర్వాత నన్ను తీసుకోవడం జరిగింది. అప్పుడు జెండా కార్యక్రమం చేసి అంబేద్కర్కి పూలమాల వేయడం జరిగింది. దాని తర్వాత తెలుసుకున్న కేటీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలుసుకున్న మాకు ట్వీట్ చేయడం జరిగింది. మనల్ని పిలుచుకోవడం ఓదార్పు చేసి ఇలా అదే ఓదార్పు కోసం ఇవాళ ఆత్మగర్జన సభ కోసం ఇవాళ ఒక దళితుడు నేను మాజీ ఎంపీ అయింది 2001 నుంచి నేను ఉద్యమంలో పాల్గొన్న, ఎన్నో కేసులు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. దానికోసం ఇవాళ కేటీఆర్ గారు మా ఆత్మగౌరవ సభ లింగంపేట పెట్టి మా ఇంటికి వస్తామని రేపు కార్యక్రమం పెట్టడానికి నేను నా జన్మ ధన్యమైంది. ఇవాళ ఎప్పటికీ కూడా నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే కానీ ఇవాళ బహుజనులకు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని